హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మన రికోవా అనే సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా ఏంటంటే దీన్ని మనం ఈ సాఫ్ట్వేర్ని ముందుగా మీరు గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులోపల రికోవా అని టైప్ చేయండి. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే రికోవా సాఫ్ట్వేర్ పేరుతో అనేక రకాలైన సైట్స్ అనేటువంటి వచ్చాయి. అందులోపల ఫస్ట్ వన్ని మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఇందులోపల డౌన్లోడ్ లేటెస్ట్ వర్షన్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో, దీన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందనంటే మీ సిస్టంలోకి ఈ సాఫ్ట్వేర్ అనేటటువంటి డౌన్లోడ్ అయిపోతుంది. సాధారణంగా మనకు తెలియకుండా కొన్ని ఫైల్స్ అనేటటువంటివి డిలీట్ కావడం, ఫైల్స్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ కావచ్చు, ఇమేజెస్, వీడియోస్, ఇంకేదైనా కానివ్వండి, అన్ఫార్చునేట్గా డిలీట్ అయినటువంటి ఫైల్స్ని ఈ రికోవా సాఫ్ట్వేర్ ద్వారా మనం తిరిగి వాటిని బ్యాక్ చేసేసుకోవచ్చు. ఓకేనా, రికవర్ అనేటటువంటిది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్సీ సెటప్ అని ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దీన్ని మీరు డబుల్ క్లిక్ చేయండి. ఓకే, వేస్తానండి. ఈ విధంగా మీరు ఏం చేస్తారనంటే మీ సిస్టంలోకి దీన్ని ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అనండి. ఇక్కడ చూడండి సిఎస్సి క్లీనర్ కూడా మనకు అవైలబిలిటీ ఉంది. మీకు ఒకవేళ దీన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే నెక్స్ట్ అనండి, వద్దు అని అనుకుంటే ఇక్కడ నో థ్యాంక్స్ అనేటువంటి ఒక రేడియో బటన్ ఉంది, దీనిపై చూస్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రికోవాకి సంబంధించినటువంటి ఒక మనకు ఐకాన్ అనేటటువంటి ఇక్కడ కనబడుతుంది, ఫినిష్ అనండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారనంటే ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఇంకేదైనా సరే మీరు డిలీట్ చేశారనుకోండి, దాన్ని మనం ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు అని అంటే దీన్ని ముందుగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వేస్తానండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫైల్ టైప్ అంటే మీరు డిలీట్ అయినటువంటి ఫైలు దేనికి సంబంధించింది, అది పిక్చర్సా, మ్యూజికా, డాక్యుమెంట్సా, వీడియోసా, కంప్రెస్డా, లేకపోతే ఈమెయిల్సా. ఒకవేళ మీరు డిలీట్ చేసినటువంటి ఫైల్ మీకు ఐడియా లేదు, ఏ ఫైల్ డిలీట్ చేశారో మీకు ఐడియా లేకపోతే ఆల్ ఫైల్స్ అన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనండి. ఓకేనా, తర్వాత ఫైల్ లొకేషన్ మీరు ఎక్కడి నుంచి డిలీట్ చేశారు, మై డాక్యుమెంట్స్ డిలీట్ చేశారా, రీసైకిల్ బిన్ నుంచి డిలీట్ చేశారా, ఎక్కడి నుంచి డిలీట్ చేశారు అనేది మీకు తెలిస్తేనే ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలియకపోతే ఐఎమ్ నాట్ షూర్ అని ఉంటుంది కదా, దీనిపైన మీరు సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అన్న తర్వాత ఇక్కడ చూడండి ఎనేబుల్ డీప్ స్కాన్, ఒకవేళ మొత్తం డీప్ స్కాన్ కావాలనుకుంటేనేమో దీనిపైన టిక్ చేసుకోండి, అవసరం లేదు పైన మనకు స్కాన్ కావాలి, మనకు ఆ లొకేషన్ తెలుసు, ఫైల్ తెలుసు, అటు ఇలాంటి ఫైల్లో మనకు తెలుసు అన్నప్పుడు డైరెక్ట్ స్టార్ట్ పైన మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు మీ సిస్టమ్ నుంచి ఏదైతే ఫైల్ డిలీట్ అవుతుందో దాన్ని మళ్ళీ మీరు తిరిగి పొందవచ్చు. ఈ విధంగా మనకు రికవర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా డిలీట్ అయినటువంటి ఫైల్స్ మనం తిరిగి పొందవచ్చు. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.